అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. థంబ్‌నెయిల్ చూస్తే మీకే అర్థమవుతది ఈరోజు వీడియో ఏంటో అనేసి. ఫాస్టింగ్ గురించండి. ఫాస్టింగ్ చేయడం వల్ల యూజ్ ఉందా లేదా అనేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా కంపల్సరీగా షేర్ చేయండి. దానికన్నా ముందు మన బాడీలో జరిగే 2 చర్యల గురించి చెప్తానండి. ఒకటి రీఛార్జ్, 2 రిపేర్. రీఛార్జ్ అంటే ఎనర్జీ అండి. అంటే మనం ఇచ్చే ఫుడ్. మనకి బేసిక్‌గా లేడీస్‌కి వచ్చేసి 1800 క్యాలరీస్ అవసరము. అదే జెంట్స్‌కి వచ్చేసి 2400 క్యాలరీస్ రిక్వైర్డ్ ఉంటుందండి. అది డిస్ప్లే ఇక్కడ ఇస్తున్నాను. అంతకన్నా ఎక్కువ క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేస్తే అది మన బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ అయి ఉంటుందండి. సెకండ్ ఇది రిపేరింగ్ సిస్టమ్ అండి. అది మనం పడుకున్నాక మాత్రమే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్ అనేది మనం పడుకున్నాక మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు బయట మనం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, అన్ని అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాం కాబట్టి మన రిపేరింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక కంపల్సరీగా ఫాస్టింగ్ లో ఉంచుతారు. సో దట్ మన రిపేరింగ్ సిస్టమ్ అనేది త్వరగా ఇదవుతుందనేసి. ఇలా ఫాస్టింగ్లో ఉండడం వల్ల మనలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుందండి. అందుకే ఇక్కడ హనీ, వాటర్, లెమన్ ఫాస్టింగ్ చేస్తాము. హనీ వల్ల మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందండి. డైరెక్ట్ అది బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. లెమన్లో వచ్చేసి మనకి విటమిన్ సి ఉంటుంది. వాటర్ వచ్చేసి డీహైడ్రేషన్ లాగా యూజ్ అవుతుంది బాడీ మొత్తం. ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అందులో వచ్చేసి గోరువెచ్చగా వాటర్ ఉన్నా సరిపోతుంది. నార్మల్ వాటర్ అయినా తీసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదనమాట. దాంట్లో వచ్చేసుకున్న లెమన్ వేయాలి. 1/2 ఉన్న ఏం కాదు, 1/4 ఉన్న ఏం కాదు. నేనైతే హాఫ్ లెమన్ వేస్తున్నాను. హాఫ్ కట్ చేసిన లెమన్ వేస్తున్నాను. ఆ తర్వాత దాంట్లో వచ్చేసి మనము 4 స్పూన్స్ ఆఫ్ హనీ వేస్తాము. ఇందాక చెప్పాను కదండి, హనీ వేయడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. సో అందుకనేసి హనీ మిక్స్ చేస్తాము. అదంతా మిక్స్ చేసిన తర్వాత మనము సిప్ చేస్తూ 10 మినిట్స్ ఈ వాటర్ని మెల్లిమెల్లిగా తాగాలండి. ఫాస్ట్గా తాగితే మాత్రము కడుపులో గ్యాస్ వచ్చేస్తుంది. దానివల్ల మనకి ప్రాబ్లము. సో అందుకే మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ తాగండి 10 మినిట్స్. నేనైతే ఈ ప్రాసెస్ 5 డేస్ చేశానండి. ఇక్కడ స్టార్ట్ ఎలా చేయాలంటే మార్నింగ్ 8 o'clock మనం తేనె నీళ్ళు తాగుతాము. తర్వాత 1 hour తర్వాత 2 గ్లాస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ తాగుతాము. మళ్ళీ 1 hour బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ తేనె నీళ్ళు తాగుతాము. ఎందుకంటే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. వాటర్ వచ్చేసి డీహైడ్రేషన్కి యూజ్ అవుతుంది. ఆ తర్వాత 1 hourకి హనీ వాటర్, ఆ తర్వాత మళ్ళీ వాటర్ ప్రాసెస్. సేమ్ ఇలా మనము 8 o'clockకి ఎండ్ చేయాలి. అలా సరిపోతుంది. మనకి బాడీకి 250 grams ఆఫ్ హనీ సరిపోతుందండి. ఇలా కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే అలసటగా అయితే ఉండదండి. నేనైతే జిమ్కి వెళ్ళాను, యోగాకి వెళ్ళాను. లేదు అలసటగా ఉంది అంటే మనం ఈవినింగ్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. నేనైతే 5 డేస్లో ఒక్కసారి కూడా ప్రిఫర్ చేయలేదు కోకోనట్ వాటర్. ఎక్సెస్ ఫ్యాట్ ఉంది అనుకుంటే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. కాకపోతే కరెక్ట్గా ప్రాసెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మడ్ ప్యాక్ అండి. హోమ్ టూర్ వీడియోలో ఫ్లోర్ దగ్గరే ఉంటాయని చూపించా కదా, అదే అండి ఇదేంటంటే తడి బంకమట్టి ఒక క్లాత్లో వేసి ఉంచుతారు. ఎవరికైతే బాడీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అనుకుంటే మనం ఈ ప్యాక్ యూస్ చేస్తే స్మూత్నింగ్గా ఉంటుందండి, రిలాక్స్గా ఉంటుంది. సో అందు యూస్ చేయొచ్చు. ఇది మనం ఇంట్లో కూడా యూస్ చేయొచ్చు అండి. ఇది బయట బంకమట్టి ఉంటుంది కదా, అది తెచ్చుకొని ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు, లెగ్ కానీ హ్యాండ్స్కి కానీ ఈవెన్ హెడ్ఏక్గా ఉన్నప్పుడు మన తలకు పెట్టుకున్న రిలాక్స్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మనకు బంకమట్టి ఎలాగో బయట దొరుకుతుంది కదా, దాంట్లో వేసి పెడితే అయిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది న్యాచురల్ థెరపీ అండి. యాక్చువల్గా నేను ఇంట్లో మైక్ మర్చిపోయానండి, అందుకే డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను. అప్లోడ్ చేశాక మీకు కొంచెం వాయిస్ లౌడ్గా రావట్లేదేమో, కొంచెం ఇగ్నోర్ చేయండి. మనకైతే డైలీ 100 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వస్తున్నారు. ఇలానే సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. మీ గురించి నేను చాలా డేటా గ్యాదరింగ్ చేస్తున్నాను. ఏ టిఫిన్స్లో ఎంత క్యాలరీ ఉంది, ఫ్రూట్స్లో ఏం క్యాలరీస్ ఉన్నాయి, నట్స్లో, వెజిటేబుల్స్లో ఎంతెంత క్యాలరీ ఉందనేసి అన్ని వీడియోస్ ఒక్కొక్కటిగా ఫ్యూచర్లో మీకు ఒక్కొక్క వీడియో చేస్తాను. నా వీడియోస్ మీకు రావాలంటే, నా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నేనైతే 5 days హనీ ఫాస్టింగ్ చేశానండి. ఇప్పుడు జ్యూస్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఇది కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఫుడ్ ఒకటే కాదండి, డైలీ 1 hour ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. అలా అయితేనే మనము హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ వీడియోలో చెప్పాను. ఇంకా వేరే ప్రాసెస్లో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ అండి. ఆరోగ్యంగా ఉండడమే అవర్ మెయిన్ గోల్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక వీడియోకి వస్తే మన షార్ట్స్ అయితే చాలా మంది చూస్తున్నారండి. అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.